హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాయలసీమ రుచులు 11 ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం అయితే ఒక మంచి వంట అయితే చేయబోతున్నాం. అది వచ్చేసి ఏంటి అంటే క్యాప్సికమ్ అండ్ టమాటా కర్రీ అయితే చేయబోతున్నాం. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ వీడియోని చివరకు చూడండి, చూసిన వెంటనే లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. అండ్ రాయలసీమ రుచులు 11 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆలో పెట్టుకోండి, ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో గైస్, మనకు కావాల్సింది క్యాప్సికమ్ ఇలాగైతే మనం చాప్ చేసి అయితే పెట్టుకున్నాము. సో చూస్తున్నారు కదా గైస్, దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఇక్కడ అయితే పచ్చిమిర్చి మనం అయితే చాప్ చేసి పెట్టుకున్నాం, అండ్ కర్రీ లీవ్స్ అయితే పెట్టుకున్నాం, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం, అండ్ టమాటాలు కూడా కట్ చేసి అయితే పెట్టుకున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో గైస్, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే పోస్తున్నాము. సో మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టుకొని అందులోకి అయితే ఆయిల్ అయితే వేస్తాము ఇప్పుడే. సో తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, సో తర్వాత వచ్చేసి మనం కొంచెం సేపు అయినాక పసుపు అయితే వేయాలి. అంతకంటే ముందు మనం ఇప్పుడు చెప్పాము కదా ఏమేమైతే చాప్ చేసుకున్నామో పచ్చిమిరపకాయలు. సో గైస్, ఇవి ఎర్రగైన తర్వాత టమాటాలు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత క్యాప్సికమ్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి మనమైతే పసుపు అయితే వేసుకోవాలి. అందులోకి కారము, ధనియాల పొడి ఇవన్నీ వేసుకోవాలి. చూపిస్తాను, వెయిట్ చేయండి. సో చూస్తున్నారు కదా, టమాటాలు అయితే వేసుకున్నాం. ఇప్పుడైతే క్యాప్సికమ్ అయితే వేసుకుంటున్నాం. సో చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా క్యాప్సికమ్ వేసిన తర్వాత. సో ఇది వచ్చేసి క్యాప్సికమ్ టమాటా కర్రీ వచ్చేసి మనమైతే దోశలోకి కానీ, వేడి వేడి అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, పూరీల్లోకి కానీ అన్ని దానిలో బాగుంటుంది. సో తర్వాత వచ్చేసి పసుపు అయితే వేసుకుంటున్నాం చూడండి. సో ఇలాగైతే మనం అన్ని దానిలోకి అయితే తినచ్చు, చాలా బాగుంటుంది. సో కారం ఎంత కావాలో అంత వేసుకోండి మీరు. మేమైతే 3 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాం. సో తర్వాత ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాం.